నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కొల్లిపరలో కృష్ణా కరకట్ట కృష్ణా వెస్ట్ కాలువపై 4.19 కోట్ల రూపాయల అంచనాతో హై లెవెల్ వంతెన నిర్మాణం శంకుస్థాపన జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే తెనాలి నియోజకవర్గంలో 36 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్లు పెమ్మసాని, నాదెండ్ల, ఆలపాటి తెలిపారు. గత ప్రభుత్వంలోనే ఈ వంతెన నిర్మాణానికి అనుమతి వచ్చినా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పక్కన పడేశారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్ గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి అదొక 12, ఇది ఒక 5, 17, తర్వాత అదొక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 months లో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు 20,000 మందికి ఉపయోగపడుతుంది. శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం. రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. చిన్న చిన్న అంశాల దగ్గర ఎక్కడ కూడా మనం వేరే రకంగా ప్రభుత్వం మీద దుమ్ము వేసే కార్యక్రమం ఎవరు వేసినా, బురద వేసే కార్యక్రమం ఎవరు చేసినా కూడా నిర్బద్ధంగా ఖండించే దానికి మనందరం కూడా సహాయతులై ఎప్పుడు కూడా ఈ కూటమి నాయకత్వాన్ని కొనసాగేలాగా మనందరం కూడా గౌరవించుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రోజున ఇలాంటి అభివృద్ధి సాధన చేసే ప్రతి ఒక్కరికి కూడా మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ చంద్రమౌళి నగర్ లో మెడెక్స్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కంటి సమస్యలను ఆరంభ దశలోనే గుర్తించాలని ఆయన సూచించారు. భాష్యం ఇంటి పేరును ఒక బ్రాండ్గా భాష్యం రామకృష్ణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భాష్యం సంస్థల నేతృత్వంలో మెడెక్స్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లతో కలిసి ప్రారంభించారు. డెంటల్, కంటికి సంబంధించిన అనేక ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి ఈరోజు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యా సంస్థల వలె వైద్య రంగంలోనూ సేవలు అందించాలని కోరారు. ఆరోగ్య బీమా అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తుండాలని సూచించారు. ఇవన్నీ ఎర్లీగా, ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే విజువల్ ఇంపైర్మెంట్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్టివ్ గ్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం. అలాంటి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక డెంటల్ కానీ, ఒక ఐ క్లినిక్ కానీ, అదేవిధంగా మానసికంగా ఒక సైకలాజికల్ ఇష్యూస్, ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ, డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా అన్నిటినీ కలిపి చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు. ఇక్కడ 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏ విధంగా స్కూల్స్లో బ్రాంచెస్ పెట్టి అందరికీ మంచి చేస్తూ ఉన్నారో అదేవిధంగా హాస్పిటల్స్ ద్వారా కూడా అదేవిధంగా వారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుతూ వైద్య రంగంలో కూడా అడుగు పెడుతూ మరి ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే పళ్ళకు సంబంధించింది, కళ్ళకు సంబంధించింది.
ఎందుకంటే మనం ఇంకా నిరక్షరాస్యతతో కూడినటువంటి భావాలతో కూడినటువంటి ఒక మూఢనమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయం. వాళ్ళు చెప్పరు, తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు. బట్ ఈ రోజున ఇట్లాంటివి ఉండటం వల్ల స్కూల్స్లో చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే ఏ రకంగా ఆయన స్వీయ అనుభవంతో ఈ రోజున ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టడం అనేది ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పి, ఎందుకంటే నేను చెప్పగలిగేది ఇది ఒక ఆయనకి తెలుసు ఎట్లా సక్సెస్ అవ్వాలనేది. సక్సెస్ రేట్ని చూసినటువంటి భాష్యం రామకృష్ణ గారు దీంట్లో కూడా సక్సెస్ అవుతారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. సోమవారం నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉంటదని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. హెచ్ఎల్ఆర్ ప్రాంగణం నుంచి ఏటగ్రహారం రిజర్వాయర్కు నీరు సరఫరా చేసే పంపింగ్ మెయిన్ లైన్పై స్లూయిజ్ వాల్వ్ మారుస్తున్నామన్నారు. ఈ కారణంగా రిజర్వాయర్లకు, గృహాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏటగ్రహారం, హౌసింగ్ బోర్డు, గుజ్జనగూడ్ల, స్తంభాల గరువు, వికాస్ నగర్, రిజర్వాయర్ల పరిధి, స్వర్ణభారత్ నగర్ ప్రాంతంలోని గృహాలకు నీటి సరఫరా జరగదన్నారు. మంగళవారం ఉదయం నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజనీ ధ్వజమెత్తారు. విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో ఆమె స్పందించారు. చిలకలూరిపేటలో రజనీ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీకి చెందిన వ్యక్తి అని ఆరోపించిన ఆమె తానెప్పుడూ కలవలేదన్నారు. ఎంపీ కృష్ణదేవరాయలు డైరెక్షన్లోనే తనపై కక్ష సాధింపులు జరుగుతున్నాయని చెప్పారు. నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయ గారు, హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట. అదే పార్టీకి సంబంధించి, అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే అతడు ఇతనికి కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ. కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు, కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు. రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి. బహుళ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలు తీర్చే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ సాధనకై కార్యాచరణ సమావేశం బాలానంద కేంద్రంలో జరిగింది. బ్రాడిపేటలోని బాలానంద కేంద్రం మీటింగ్ హాల్లో జరిగిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ సాధన కార్యాచరణ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సరిగా లేదని అన్నారు. డిజైన్ మార్పించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని అన్నారు. కేవలం 98 కోట్లతో మాత్రమే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, మామిడి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరులో ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాబట్టి మనందరం కూడా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మిత్రులందరూ కూడా ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టి వారి కనులకు కలిగేటట్లుగా చేస్తే తప్ప ఇది ముందుకు పోదని నేను గ్రహించాను. కాబట్టి ఎలా చేస్తారో ఏమిటనేది గౌరవ ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకొని దానికి ఎలా చేయాలనేది చూసి ముందుకు వెళ్దాం. మన ఏమైనా ప్రభుత్వాన్ని కోరగొట్టేటటువంటి చర్యలు ఏమైనా మనం చేస్తున్నామా, లేకపోతే వాళ్ళు ఏది బ్రిడ్జిని మనం ఏమైనా కాదని అంటున్నామా? దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, 4 కాలాల పాటు ఉపయోగపడే విధంగా నిర్మించేటటువంటి బ్రిడ్జి మూలాన ప్రభుత్వాన్ని కూడా మరి ప్రతిష్ట పెరిగే విధంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఇందులో ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవు మనకి. సో ఆ విషయాన్ని వారికి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఒకసారి ఒకరికి 10 మంది ఈ యొక్క డ్రాయింగ్ మీరు అర్థం చేసుకొని 10 మందికి తెలియజేయండి. రేపటి రంజాన్ వేళలు సెహరీ 4 గంటల 53 నిమిషాలకు, ఇఫ్తార్ 6 గంటల 24 నిమిషాలకు శ్రీహర్ష హీరోగా నటిస్తున్న లవ్ యువర్ ఫాదర్ చిత్రం యూనిట్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లవ్ యువర్ ఫాదర్ చిత్రం యూనిట్ చేపట్టిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, భాష్యం రామకృష్ణ, అబ్బూరు మల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 4వ తేదీన విడుదల కానున్న లవ్ యువర్ ఫాదర్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.
శ్రీ హర్ష హీరోగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం లవ్ యూ ఫాదర్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. శ్రీహర్ష హీరోగా LYF లవ్ యువర్ ఫాదర్ అనే టైటిల్తో మూవీ రాబోతుంది. ఆ మూవీ ప్రజలందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లనే మూవీ టీంకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఏప్రిల్ 4వ తారీఖు విడుదలవబోతున్న ఈ సినిమాని అభిమానులందరూ కూడా ఆదరించాలి. అందరూ కూడా అందరి హీరోల అభిమానులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని, ఈ హర్షకి మంచి భవిష్యత్తు ఉండాలని. అంటే వినోదాత్మక చిత్రాలు, హాస్య చిత్రాలు, సమాజానికి ఒక సంకేతం ఇచ్చేటువంటి చిత్రాలు 3 రకాలు ఉంటాయి. ఇది లవ్ యువర్ ఫాదర్. తండ్రిని ఏదో ఫాదర్స్ డే అంటారు, ఆ ఒక్కరోజే ప్రేమించమని కాదు, ప్రతినిత్యం తల్లిదండ్రులను ప్రేమించడం, సమాజాన్ని ప్రేమించడం అనేటువంటి మంచి దృక్పథంతో ఈరోజు మా హర్ష కథానాయకుడిగా సినిమా రెడీ అయింది. ఏప్రిల్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు భాషను ఆదరించేటువంటి సినిమాల్లో కూడా అన్నిటి థియేటర్లో రిలీజ్ అవుతుంది. మా నియోజకవర్గానికి సంబంధించి హర్షవర్ధన్ రెడ్డి ఈరోజు హీరోగా తెరకెక్కుతున్న LUF లవ్ యువర్ ఫాదర్ అనే సినిమా రేపు ఏప్రిల్ 4 రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించాలని, మా నియోజకవర్గం నుంచి ఒక మంచి హీరోని తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సినిమా అఖండ విజయం కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆధ్వర్య మొత్తంలో హీరో గారు టీము సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకొని మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మరి శ్రీ హర్ష గారికి, అట్లనే గౌరవనీయులు పెద్దలు ప్రవీణ్ గారికి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, మల్లి గారికి, అట్లనే ఈ చిత్రము సంబంధించిన యూనిట్ సభ్యులకి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పెద్దలందరికీ మరి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఏప్రిల్ 4న రిలీజ్ కాబోవు ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి అభిమానించాలని చెప్పేసి, అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం అండి. నన్ను వచ్చి ఈ మూవీని దీవించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏప్రిల్ 4వ తారీఖున లవ్ యువర్ ఫాదర్ మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్రేక్షకులు అందరూ వెళ్ళి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చి బ్లెస్ చేసినందుకు. చాలా సంతోషం. ఈరోజు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మరి మన శ్రీహర్ష హీరోగా నటిస్తున్న మనీషా ఫిలిమ్స్ అండ్ అన్నపరెడ్డి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అది లవ్ యువర్ ఫాదర్స్ మంచి కాన్సెప్ట్తో తీయటం, అందులో శ్రీహర్ష హీరోగా నటించడం చాలా సంతోషం. మరి దీనికి మా బ్రదరు వేణుగోపాల్ రెడ్డి గారు రావటం, కిషోర్ రాఠీ గారు, మన ప్రవీణ్, మల్లి అందరూ వచ్చి శ్రీహర్షని ఆశీర్వదించడం నాకు సంతోషంగా ఉంది. ఈ నెల 27వ తేదీన సినీ నటులు రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ అభిమాన సంఘ నాయకులు రామకృష్ణ, సుధీర్ కోటిల ఆధ్వర్యంలో పాతగుంటూరులోని సిటీ పబ్లిక్ స్కూల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్కు బీఆర్ స్టేడియం నుంచి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మెగా రక్తదాన శిబిరాన్ని చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా వారసుడిగా రంగప్రవేశం చేసిన రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా దక్కించుకుని మెగాస్టార్ వారసుడిగా నిరూపించుకున్నారన్నారు. మెగా అభిమానులు భారీ ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరమని, అటువంటి వారికి రక్తాన్ని అందించేందుకు యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన రామకృష్ణ, సుధీర్, కోటేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ రోజున పాతగుంటూరులో సిటీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మరి రామ్ చరణ్ యొక్క యువసేన, ఆ రామ్ చరణ్ యొక్క ఎవరైతే దీనికి అధ్యక్షులుగా ఉన్నారో అతని యొక్క యువసేన ఆధ్వర్యంలో ఇంకా కోటి మన శివకృష్ణ, సుధీరు అండ్ కోటి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంకు ద్వారా ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది పాతగుంటూరులో భారీ ఎత్తున దాదాపుగా ఒక 100 మంది చేత
ఇద్దామని ప్లాన్ చేసి మంచిగా ఈ రోజున యువత ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందదాయకం. అలానే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకోవాలి. ఎందుకంటే అనేక యాక్సిడెంట్ల ద్వారా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో పడుతున్నారు. బ్లడ్ దొరక్క చాలామంది ఇబ్బందికరంగా ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా యువత మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు జరిగింది. జేకేసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, జేకేసీ కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్ ప్రారంభించారు. పలువురు ప్రముఖ కార్డియాలజిస్టులు ఈ క్యాంపులో పాల్గొని స్థానికులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సమాజ హితాన్ని కాంక్షిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మురళీమోహన్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పావులూరి రమేష్, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంతో చక్కటి కార్యక్రమం, ఎంతో ఉపయోగపడే కార్యక్రమం గుండె జబ్బులకి కన్సల్టేషన్ కార్యక్రమం జరుపుకుంటున్నారు. దీనికి మా కళాశాల జేకేసీ కాలేజ్ జరుపుకుంటే మాకు ఎంతో గర్వకారం, చాలా సంతోషంగా ఉంది కూడా. దాంట్లో ఇక్కడ శ్రీనివాసరావు గారు, నారాయణ రెడ్డి గారు, రమేష్ గారు వీరందరూ సహకరిస్తున్నారు. అనుకున్న దానికన్నా 3-4 రెట్ల మంది వచ్చారు. మరి మ్యాక్సిమం సర్వీస్ చేస్తాక ట్రై చేస్తారు వాళ్ళు, ఎంతో ఎక్స్టెండ్ అయినా కూడా. దాదాపు 1000 మంది రోగులకు బీపీ, ఈసీజీ చూస్తూ గుండె జబ్బుల నివారణ కోసం తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా గొప్ప డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఈరోజు ఈ శిబిరానికి రావటం చాలా ఆనందదాయకం. చాలా క్రిటికల్గా ఉన్న గుండె జబ్బులు ఉన్న పేషెంట్లని డాక్టర్ గోపాలకృష్ణ గారు చూస్తారు. ఈరోజు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు రావడం వలన చాలామంది ఎక్కువ స్పందన ఉంది. సుమారు 1000 మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి చూపించుకునే ఏర్పాట్లలో ఉన్నాము. కాబట్టి ఈ ప్రిన్సిపాల్ గారు, డైరెక్టర్ ప్రసాద్ గారు, ఈ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ చైర్పర్సన్ నాగసుశీల్ గారు మరియు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ఈ సంవత్సరం బాగా ఉధృతంగా వేగవంతం చేసి ఇంకా సమాజానికి అందిస్తామని, ల్యాప్టాప్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, ఎల్ఈడి టీవీలు ఏంటి, స్కాలర్షిప్లు ఏంటి, మెడికల్ క్యాంపులు ఏంటి, ఈరోజు జేకేసీ కాలేజీలో ఈ క్యాంపు ఇక్కడ జరగడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ శిబిరంలో మనం బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగర్తో పాటు ఈసీజీ పరీక్షలు చేస్తున్నాం. ఈసీజీ పరీక్షలు ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే కనుక వారికి ఎకో పరీక్షలు కూడా చేస్తున్నాం. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సమాజంలో మెరుగైన సమాజం కోసం శాంతి సమాజ నిర్మాణ ధ్యేయంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో రక్తదానాలు, అవయవదానాలతో పాటు బ్లడ్ మెడికల్ క్యాంప్స్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. మెడికల్ క్యాంప్ చైర్మన్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా పాత గుంటూరు సిటీ పబ్లిక్ స్కూల్ నందు బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. ఎస్ శివకృష్ణ, ఎం సుధీర్, కోటి నాయుడు ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు నగర మేయర్ షేక్ సజిలా మరియు రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ మరియు ఇర్రి సాయి, ఏ నాగమల్లేశ్వరరావు, డి శ్రీనివాసరావు, మాదాసు శేఖర్, చన్నంశెట్టి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మేము ఒకరికి లైఫ్ కాపాడొచ్చు. క్రిటికల్ సమయంలో కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ యూజ్ అవుతుంది. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. యూత్ కూడా ఎంతో ప్రోత్సాహంతో అవగాహన కల్పించి ప్రతి బ్లడ్ డొనేషన్స్ కూడా జరగాలి ప్రతి వార్డులో అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి భయపడతారు, కానీ బ్లడ్ ఇవ్వడం ద్వారా వేరే వాళ్ళ హెల్త్ తో పాటు మన హెల్త్ కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఎవ్రీ 3 months కి ఈ యొక్క బ్లడ్ ఇవ్వడం ద్వారా మన బ్లడ్ రీసైకిల్ అవుతుంది, మనకు కూడా ఒక మంచి బ్లడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జయంతి వరకు జరగబోతున్న సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు ప్రారంభించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల సత్యనారాయణ, మేడా హనుమంతరావు, అకిటి అరుణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. నువ్వు హైట్ ఉన్నావు వస్తే మొత్తం వచ్చింది మాకు ఫోటోలకి అడ్డమవుతుంది. మహిళా సాధికారత కోసం గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కోబాలుపేటలో నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కోవిడ్ ఫైటర్ సేవలు మరువలేనివని కొనియాడారు. త్వరలోనే నగరంలో ఉన్న అన్ని సేవా సంస్థలను కలిపి ఒక యాప్ను అందుబాటులోకి తేనున్నామని వెల్లడించారు. దానివల్ల వారు చేసే సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మెప్మా ద్వారా ఆన్లైన్ యాప్ తెచ్చి డ్వాక్రా మహిళలు తాము తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని వ్యాపారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అల్లాబక్షు, వల్లంరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి మహిళలు పాల్గొన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు గుంటూరులో అనేక మంది చేస్తుండొచ్చు. కొంతమంది ఈ కార్యక్రమం వెనుక కొంత కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి చేసుకుంటా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే సేవ అనేది ప్రధానమైనటువంటి అజెండాగా మార్చుకొని మరి వారికి ఉన్నా లేకపోయినా ఇందాక ఆ బండి ఇప్పుడు ఏదైతే అంబులెన్స్ ఉందో అంబులెన్స్ కానీ ఈరోజు ఇస్తున్న కుట్టు మిషన్స్ ఇవన్నీ కూడా అనేక మంది లైక్ మైండెడ్ పీపుల్ అంటే సేవా తత్పరత అట్లనే దయార్థ హృదయం ఉన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళందరి కలయికతోటి వారు మరి సంధానకర్తగా పూనుకొని వాళ్ళందరి నుంచి సేకరించి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అది ఒక ఆశయం ఉన్న వాళ్ళకి ఆ లక్ష్యం ఉన్న వాళ్ళకి అది సాధ్యపడుతుంది. అఖిల విశ్వగాయత్రి పరివార శాంతి కుంజ హరిద్వార్ సమక్షంలో శ్రీ గాయత్రి శక్తిపీఠం ఆధ్వర్యంలో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం వైభవంగా ముగిసింది. నారా కోడూరులో లోక కళ్యాణార్థం నిర్వహించిన మహాయజ్ఞంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గాయత్రి పీఠం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని గాయత్రి పీఠం సాధకులు తెలిపారు. ఈ సౌత్ ఇండియాకి మేము అంకితం చేసాం. నిన్న పరమానంద ద్వివేది గారు, సందీప్, విక్రమ్ వీరందరూ ఉద్ఘాటన చేశారు, ప్రారంభోత్సవం చేశారు. ఇది అశ్విని సుబ్బారావు గారు ప్లస్ భారత సారథి గారు ప్లస్ నారా కోడూరు గ్రామస్తుల చేతుల మీదుగా నిన్న ప్రారంభం చేసామండి. 30 సంవత్సరాల నుంచి ఇది ఉన్నది. బట్ దీన్ని ఇప్పుడు ఒక సౌత్ సెంటర్గా డెవలప్ చేయడానికి శాంతికుంజ్ హరిద్వార్ ఒక సంకల్పం తీసుకుంది. ప్రజల్లో కామన్ గా వస్తున్న లివర్ సమస్యలపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బీకే ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. దీనివలన కామెర్లు, రక్తపు వాంతులు, రక్త విరోచనాలు అయ్యే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ లివర్ సమస్యల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రావెళ్ల విష్ణుప్రసాద్, చల్లా అంజిరెడ్డి, వి సత్యనారాయణ, కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలా కాకుండా లివర్ సిరోసిస్ లివర్ అనేది పూర్తిగా సిరోసిస్ స్టేజ్ కన్వర్ట్ అయిపోయి దానివల్ల కూడా కొంతమందికి లక్షణాలు రావచ్చు అన్నమాట. సో లివర్ సిరోసిస్ లో లక్షణాలు ఎలా ఉంటాయంటే పేషెంట్ కామెర్లు రావచ్చు, పొట్టలో నీరు చేరుతుంది, పాదాలు వాపు వస్తాయి, కొంతమందికి రక్తపు వాంతులు అవుతూ ఉంటాయి, మోషన్ నల్లగా పట్టడం కానీ, కొన్నిసార్లు హెపాటిక్ కోమా అంటారు, అంటే పేషెంట్ ఆల్టర్డ్గా బాగా కొమటోస్ స్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ లివర్ సిరోసిస్ తాలూకా లక్షణాలు. ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో చూస్తాము. సో ఫ్యాటీ లివర్ ఇనీషియల్గా మనకి సిమ్టమ్స్ ఏమీ ఉండవండి. కేవలం అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో మనకి ఫ్యాటీ లివర్ అని ఉంటుంది అండ్ బ్లడ్ టెస్ట్లో ఉన్న కొంచెం బయటపడవచ్చు. అలా కాకుండా లివర్ సిరోసిస్ పూర్తిగా కన్వర్ట్ అయిపోయి లివర్ సిరోసిస్ లక్షణాలు మటుకు జాండిస్, పొట్టలో నీరు,
పాదాల వాపు, రక్తవాంతులు, మోషన్ నల్లగా అవడం ఇట్లా జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా భారతీయ అంబేద్కర్ సేన పనిచేస్తుందని వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ అన్నారు. గుంటూరులో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా గణపతి, ప్రధాన కార్యదర్శిగా పల్లం తాతయ్య నియమితులయ్యారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయని శివప్రసాద్ విమర్శించారు. రాజ్య సామ్యవాదంలో ఉన్నటువంటి అంశం భూమి, పరిశ్రమలు, విద్య, వైద్యం, బీమా రంగం ఇవన్నీ కూడా ప్రభుత్వం వద్దే ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాని మీదనే ఈరోజు కమిటీలో తీర్మానం కూడా అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విన్నవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భూమిని, దాని చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలని, అదేవిధంగా విద్యను, వైద్యాన్ని, బీమా రంగాన్ని ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కుల నిర్మూలన కోసం ఏ సంవత్సరంలో కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కుల నిర్మూలనకు అనువుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రేపు కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఆయా ప్రాంతాల్లోని అధికారులకు తమ వినతులు అందించవచ్చని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈరోజు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజాకి రిటైర్డ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, మాజీ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందన తెలియజేశారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.